ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం, ప్రియమైన బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సైని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేమో మరొక కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. శ్రీదేవుని సంఘం అభివృద్ధి ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్వరపడి ఎవరి మీదనైనానో హస్త నిక్షేపము చేయకము, పరుల పాపములలో పాలువాడవై ఉండకము, నీవు పవిత్రుడవుగా ఉండినట్లు చూచుకొనుము. భక్తుడైన పౌలు తిమోతికి పెద్దల యొక్క గౌరవ విధానాన్ని, అంటే ఏ విధంగా సమాజంలో సంఘములో నువ్వు జీవించాలో, ఏ విధంగా జీవించడమో నీకు మేలుకరం అనే విషయాన్ని ఆనాడు తిమోతికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్నాడు. అంటే నీవు వ్యవహరించే విధానము, నీ ప్రవర్తన విధానము, నువ్వు ఇతరులతో ఏ విధంగా జీవించవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తూ త్వరపడి ఎవరి మీదనూ హస్త నిక్షేపం చేయకము అంటున్నాడు. అంటే ఎవరిని కోపించడం కానీ, ద్వేషించడం కానీ, వారిని హత్య చేయడం కానీ, వారి మీద చెడ్డగా మాటలు పాడడం కానీ నువ్వు చేయక పరుల పాపములలో పాలువాడై ఉండకము అంటున్నాడు. అంటే ఇతరుల యొక్క పాపంలో నీవు పాలు భాగస్తుడవు కావద్దు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నువ్వు జీవించాలి. కానీ ఇక్కడ నువ్వు ఆ విధంగా కాక శరీరానుసారంగా, లోకానుసారంగా మరి వ్యక్తుల మీద పగ కలిగి నీవు ఉండకూడదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. పరుల పాపములో పాలువాడై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనము అంటున్నాడు. అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి వాక్యానుసారంగా జీవిస్తూ ఆ వాక్యమందు నిలిచిన వాడవై నీవు పరిశుద్ధతయు నీతియు కలిగి పవిత్రత కలిగిన వాడవై ప్రభు యొక్క సాక్షిగా నీ ఉండాలని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెము పుచ్చుకొనుము అంటాడు. అంటే నువ్వు తీసుకునే ఆహారాన్ని, అంటే దాని యొక్క శక్తిని, దాని యొక్క బలాన్ని పెంచేదిగా ఉండాలి. ఇవో కేవలం నీరు మాత్రమే తాగడం కాదు, కానీ ద్రాక్షారసము అనగా దేవుని యొక్క శక్తిని, బలాన్ని నీవు ఇతరమైన వాటి ద్వారా నీవు పొందుకో అనే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అది అంటే ఎక్కువగా కాకుండా తగు మాత్రంలో దాన్ని నీవు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా అంటున్నాడు. అంటే ఏంటి? బలహీనతలకు లోను కాకుండా శరీరాన్ని బలంపరుచుకోవడానికి నీవు ఏం చేయమంటున్నాడు? నీళ్లు మాత్రమే తాగక కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము అంటాడు. అంటే ఏ బలహీనతలు అయితే నీకు ఎదురవుతున్నాయో ఆ బలహీనతల నుండి, శారీరక బలహీనతల నుంచి నువ్వు విడిపింపబడడానికి ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనము అంటున్నాడు. అంటే మత్తుడు కావద్దు, తగు మాత్రంలో దాన్ని తీసుకుని బలం పొందు, దేవుని యొక్క శక్తిని నీవు కలిగి ఉండు అంటున్నాడు. కొందరి పాపములో తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అంటున్నాడు. అంటే పాపము, ఎటువంటి పాపాలు, ఎటువంటి సంబంధాలు, ఎటువంటి అక్రమాలు కలిగి ఉంటున్నారో ప్రజల గురించి, సంఘం గురించి, విశ్వాసుల గురించి ఆనాడు తిమోతితో పౌలు చెప్తూ నేడు సార్వత్రిక సంఘంలో కూడా అటువంటి బలహీనతల చేత, అటువంటి ఆలోచనల చేత వస్తున్న విధానాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావించాడు. అందుకే అంటున్నాడు, ఇక మీదట నీళ్లు మాత్రమే తాగము, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనత నిమిత్తం ద్రాక్షారసం కొంచెముగా పుచ్చుకొనము, కొందరి పాపములు తేటగా బయలుపడి అంటారు. అంటే ఏంటి? వారు దేని విషయంలో పాపంలో ఉంటున్నారో, వారు దేని యందు పాపం కలిగి ఉంటున్నారంటే శరీర సంబంధమైన వాటి యందు వారు జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ, మరి ఆత్మానుసారంగా వారు దేవునికి దూరస్తులు ఉన్న విధానం ఏదైతే ఉందో దాన్ని చెప్తున్నారు. ఎందుకనే
కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలకు, దేవుని యొక్క ఆలోచనలకు తగినట్లుగా కాక వారు ప్రవర్తిస్తున్న విధానము, వారు జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తూ మరికొందరి పాపములు వారి వెంట వచ్చుచున్నవి అంటున్నాడు. అంటే వారు చేసే పనిని బట్టి, వారు చేసే ఆలోచన బట్టి వారు మరణానికి, పాపానికి, అగ్నికి, మరి చీకటికి సంబంధులై ఉంటున్నారు, అపవాది సంబంధులై ఉంటున్నారు. కాబట్టి నీవు పెద్దల విషయంలో గౌరవాన్ని కలిగిన వాడుగా ఉండాలి, విశ్వాస విషయంలో ఆత్మ నిలిచిన వాడు ఉండాలి, శరీర సంబంధమైన వాటిని జయించడంలో శక్తివంతుడు కావాలి, బలం పొందుకోవాలి. చివరిగా అంటాడు, అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడినవి దాచబడ నేరవంటాడు. మంచి కార్యములు అంటే నువ్వు చేసే పనిలో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఆయన ఆనందించేవాడుగా, సంతోషించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తుకు మహిమకరముగా, క్రీస్తు యొక్క ప్రేమకు తగినట్లుగా, క్రీస్తు యొక్క ఉద్దేశాలకు తగినట్లుగా నీవు అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో ప్రభువును కలిగి, పరిశుద్ధాత్మను కలిగి జీవించమని ఆనాడు పౌలు పెద్దలను గౌరవించే విషయంలో ఆనాడు ఏ విధంగా ఉండాలో అని తిమోతికి పత్రిక రాస్తూ, నేడు అదే విధంగా సార్వత్రిక సంఘం కూడా దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో మరి ప్రతి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ అంటున్నాడు, అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి అంటున్నాడు. కాబట్టి ఆయన వాటిని కనుపరిచి వాటి ద్వారా ఆయన మహిమపరచబడుతున్న విధానం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేస్తున్నాడు. బయలుపడినవి దాచబడ నేరవు అంటున్నాడు. కాబట్టి సమస్తము దేవునికి తెలుసు. కాబట్టి హృదయాంతరంగా ఎదిగిన దేవుడు మన హృదయ ఆలోచనలో, తలంపుల్లో మనం ఏమై ఉన్నామనే విషయాన్ని ఆనాడు పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి లోకముతో, పాపముతో కాక శరీరమును జయించి ఆత్మను నిలిచి దేవుని యొక్క సంఘముగా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురుచిచ్చే విశ్వాసులుగా మనం ఉండాలనే విషయాన్ని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు తిమోతికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన సంఘమందునైనా ప్రవర్తించే విధానంలో మీరుగా మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆధిపత్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి పెద్దలుగా నాయకులుగా ఉన్నవారు వారి రీతిగా ఉండాలో, వారు ప్రవర్తించే విధానము ఏ విధంగా ఉండాలో కూడా గుర్తు చేస్తావు. కాబట్టి నాయన మేలైనది చేయుటకు ఏమాత్రము వెనుకదీయక మేలుతో ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. ప్రవ్వా, చీకటి సంబంధమైన, అంధకార సంబంధమైన, లోక సంబంధమైన వాటిని జయించడానికి కావలసిన ఆత్మీయ నడిపింపు ప్రతి ఒక్క కుటుంబానికి, బిడలకు దయచేయమని అడుగుచున్నాం. ఆయన నీవు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక అంతటా అందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఆ ప్రేమ ఎందుకు కొనసాగే కృప దయచేయమని అడుగుచున్నాను. ఆనాడు పౌలు తన పత్రిక ద్వారా తిమోతికి, తనతో ఉన్న పరిచారకులకు, సంఘానికి ఎలాగైతే తెలియజేస్తావు, నేడు అదే పత్రిక ద్వారా సార్వత్రిక సంఘంలో ప్రతి విశ్వాసిని, సేవకుడిని, భక్తులను మరి పౌలు ఈ విధంగా దర్శిస్తున్నాడు. కాబట్టి మనం క్రీస్తునందు, క్రీస్తు మన యందు నిలిచుట కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించలాగా మనం ప్రార్థించేవారై ఉండాలి. చిన్న బిడ్డల విషయంలో దేవుడు చూపించే ప్రేమ, మరి యవనస్తుల విషయంలో దేవుడు చూపించే ప్రేమ, పెద్దవారి విషయంలో దేవుడు చూపించే ప్రేమ, ఇవన్నీ కూడా ప్రేమకు నిలయమై ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రేమించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ నిలిచి ఆయన రాజ్యమందు ఆయనతో పాటు సదాకాలము జీవించే వరం ఇవ్వడానికి కావాల్సిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను గాక. ఆమేన్. పరలోక మందున్న మాత్రాన్ని నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయం. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధంలో ఏకాదశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.